ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సామెతల గ్రంథ ధ్యానము 3వ అధ్యాయం 1వ వచనం నుండి 20వ వచనం వరకు ధ్యానించుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశము మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుపుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయను సత్యమును ఎన్నడూను నిన్ను విడిచిపోనీయకు. వాటిని కంఠభూషణములుగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి అందును మానవుల దృష్టి అందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకొందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి. దాని మార్గములు రమ్య మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దానిని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాని పట్టుకుని వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను. వివేచన వలన ఆయన ఆకాశ విశాలములను స్థిరపరచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి. మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన నామానికి, ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదో తండ్రి, ఉదయకాల సమయంలో ధ్యానించబడిన ప్రభు ఈ సామెతల గ్రంథ ధ్యానాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదో తండ్రి, నాయన తండ్రి, చదువుబడిన ఈ మాటలను ప్రభువా నాయన, జ్ఞానం ఇచ్చే మాటలను ప్రభువా నాయన, వివేచనిచ్చే మాటలు, తెలివినిచ్చే మాటలను ప్రభువా నాయన, విలువైన మాటలు ప్రభు, అపరంజి కంటేనే విలువైనవి ప్రభు, బంగారు కంటేను నాయన విలువైనవని నీ వాక్యము సెలవిస్తూ ఉంది. కానీ వెండి బంగారముల కంటే విలువైనదని నాయన నీ మాటలు నాయన సెలవిస్తూ ఉన్నాయి ప్రభు. నాయన అట్టి మాటలను ప్రతి ఒక్కరూ ప్రభు జ్ఞానం పెంచుకోవడానికి నీ మాటలను ప్రభు ఆలకించి, నీ మాటలను విని ప్రభు నేను చదివిన ప్రతి మాటను ప్రభు ప్రతి ఒక్కరూ వినడానికి నీ సహాయం దయచేయండి. గ్రహించే నాయన గ్రహింపును అనుగ్రహించండి ప్రభు. నాయన నీకు స్తోత్రాలు ప్రభు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన, నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభు యవన బిడ్డలు ప్రభు, చదువుచున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. కాలేజీలకి, స్కూళ్ళకు ప్రభు, అలాగే విద్యా సంస్థ ప్రతి నైనా విధమైన ప్రతి చదువుచున్న ప్రతి ఒక్కరిని ప్రభు దీవించండి, యవన కాలం ముందు ప్రభు తండ్రి నాయన, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టులు పోకున్నట్లు నాయన నీ యవన బిడ్డలు కాపాడండి ప్రభు, కాపాడండి ప్రభు. తండ్రి నాయన, మా బిడ్డలు చదువుచున్న చదువులో మీరు తోడుగా ఉనండి ప్రభు. వారు ఏమై ఉన్నారో నీ కృప వలన ప్రభు, నీ చిత్తాన్ని బట్టి ప్రభు వారిని నాయన సరిదిద్దమని ప్రార్థన చేసిన ప్రభు. నీ కృపను వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉంచండి. దూతలను ఎల్లప్పుడూ వారికి తండ్రి ఇరువురికి కాపుదలగా ఉంచండి ప్రభు. ఎటువంటి బలహీనత, ఎటువంటి దుష్టుడు వెంటాడుకున్నట్లు నీ కృప తోడుగా ఉంచండి, సహాయం ఇచ్చండి. వారు వెళ్ళుచున్న మార్గంలో తోడుగా ఉంది. ఇదిగో తండ్రి, మేము చేయుచున్న పనులన్నింటిలో మీరు సఫలపరచండి. తండ్రి మీ యొక్క కృప చేత నన్ను బలపరచండి, మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.